తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏపీలో జగన్ గెలుస్తారని సమాచారం వచ్చిందని కేసీఆర్ ప్రకటించారు. కేటీఆర్ కూడా అదే చెబుతున్నారు. ముందు బీఆర్ఎస్కు పార్లమెంట్లో 1-2 సీట్లైనా వస్తాయో లేదో సమాచారం ఉందో లేదో చెప్పాలని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. అసలు జగన్ కోసం వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? కవిత జైలు పాలు కావడానికి జగన్ బంధువు అరబిందో శరత్ రెడ్డి అప్రూరుగా మారడం కూడా ఓ కారణం. అయినా జగన్ గెలవాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఇక్కడే అసలు రాజకీయం ఉందని అంటున్నారు. అక్కడ జగన్ గెలిస్తే ఇక్కడ రేవంత్ సర్కార్ కూల్చే ప్రయత్నం చేస్తారని ఆ లక్ష్యంతోనే ఈ ప్రచారం ప్రారంభించారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని తనకు సమాచారం ఉందని కేసీఆర్ ఇటీవల ఓ టీవీలో కూర్చుని చెప్పారు. అదే సందర్భంలో ఎవరు గెలిచినా తమకేమీ సంబంధం ఉండదని కూడా అన్నారు. కానీ కేసీఆర్ రాజకీయాల గురించి తెలిసిన వారు జగన్ కావాలని గెలవాలని కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారని సులువుగా అర్థం చేసుకుంటారు. జగన్ గెలవాలని కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారు? 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమిగా ఏర్పడి తమను ఓడించే ప్రయత్నం చేశారని కేసీఆర్ ఆగ్రహంతో చంద్రబాబును ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ చేయాల్సినంత సాయం చేశారు. తన పోలీసు వ్యవస్థను వాడుకునే అవకాశం ఇచ్చారు. డేటా చోరీ లాంటి కేసులతో హడావుడి చేశారు. ఆర్థిక సాయం చేశారు. టీడీపీ ఆర్థిక వనరుల్ని పొలిమేర దాటకుండా ఆపేశారు. అంతేనా, టీడీపీ అభ్యర్థుల ఆర్థిక మూలాలు తెలంగాణలో ఉంటాయి కాబట్టి అనేక మందిని బెదిరించారని, చాలామందిని పార్టీ మారిపోయేలా చేశారని చెప్పుకుంటారు. కొంతమంది సీరియస్గా పనిచేయకుండా చూసుకున్నారు. ఇదంతా రిటర్న్ గిఫ్ట్ కోసం చేసిన సాయం. మరి ఇప్పుడెందుకు జగన్ గెలవాలని కోరుకుంటున్నారు? జగన్ గెలిస్తే తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని కేసీఆర్ ఆశ అని రాజకీయ వర్గాల అంచనా. అయితే అది నెగిటివ్ కోణంలో కాదు, పాజిటివ్ కోణంలోనే. ఏపీలో జగన్ మళ్లీ గెలిస్తే జగన్ సాయంతో ఇక్కడ రేవంత్ సర్కారును కూల్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తారన్న టాకు వినిపించడం ప్రారంభమైంది. అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే ఖచ్చితంగా ఛాన్సులు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. ఖమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పొంగులేటికి జగన్ కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చారు. వీరిద్దరే రేవంత్ పదవికి ముప్పు అని ఇతర పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రెండోసారి గెలిస్తే బలమైన నేతగా మారుతారు. అప్పుడు ఖచ్చితంగా తన వారితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం పెద్ద విషయం కాదన్న అంచనాలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేసీఆర్తో చేతులు కలిపే అవకాశం ఉన్న జగన్మోహన్ రెడ్డికి అంత అవకాశం రాకుండా ఓడించడానికి తాను కూడా ఓ చేయి వేస్తారా? తెలంగాణలో పార్లమెంటు సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం రేవంత్కు ఉంది. అందుకే ఆయన కింద మీద పడుతున్నారు. అయితే అది మాత్రమే కాదు, జగన్ను ఓడించేందుకు ఓ చేయి వేయాల్సిందేనన్న అభిప్రాయాలు వినిపించడం ప్రారంభించాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ వైసీపీకి చేసిన సాయం రేవంత్ అనుకుంటే టీడీపీకి చేయగలరు. కానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. చేసినా బహిరంగంగా చేయలేరు. ఎందుకంటే అక్కడ టీడీపీ బీజేపీ కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్తోంది. కాంగ్రెస్ సర్కార్ సాయం చేసే పరిస్థితి ఉండదు. అయితే రేవంత్ రెడ్డికి మరో ఛాయిస్ ఉంది. అది టీడీపీకి పరోక్షంగా సాయం చేయడం. కాంగ్రెస్ పార్టీకి ఎంత సాయం చేస్తే టీడీపీకి అంత చేసినట్లే. షర్మిల ఇప్పటికే విస్తృతంగా ఏపీలో పర్యటిస్తున్నారు. ఆమె వైసీపీ ఓటు బ్యాంక్ అయిన దళిత, ముస్లింలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాజకీయం చేస్తున్నారు. రేవంత్ వైపు నుంచి షర్మిలకు సాయం అందితే ఆమె మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలతో షర్మిల తన వైపు సానుభూతి ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మిషన్లో సక్సెస్ అయ్యి కాంగ్రెస్ 4% ఓట్లు చీలిస్తే వైసీపీ పరాజయం ఊహించనంత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి రేవంత్ చేయగలిగేది అదొక్కటే. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.